అందరికీ నమస్తే. ముందుగా మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నాను, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, అదేవిధంగా మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఒక్కొక్కసారి మనం జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి అంటే, మన తప్పు లేకుండా, మనం ఎలాంటి తప్పు చేయకుండానే మన మీద నిందలు వచ్చి పడుతుంటాయి. ఆ నిందల్ని మనం మోయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంటుంది. అసలు మనకు సంబంధం ఉండదు, మన ప్రమేయం ఉండదు, కానీ మన మీద అబాండాలు వచ్చి పడుతుంటాయి. ఒక్కొక్కసారి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే, మనం అనే మాట ఒకటి ఉంటుంది, అది ఎదుటి వాళ్ళకి వేరే రకంగా అర్థమవుతుంది. వాళ్ళ నెగిటివ్ థాట్స్ని బట్టి వాళ్ళు ఆ విషయాన్ని వేరే విధంగా అర్థం చేసుకొని దాన్ని వేరే విధంగా ప్రచారం చేస్తూ మన మీద నిందలు వేస్తుంటారు. ఇది ఒక రకమైనటువంటి పరిస్థితి. అయితే మనం ఏ తప్పు చేయకపోయినా మన మీద నిందలు వచ్చి పడుతుంటాయి. ఒక్కొక్కసారి మరీ విచిత్రంగా మనం సహాయం చేయబోతాము, కానీ రివర్స్లో మనకి నిందలు వస్తాయి. అంటే మనం చేయబోయేది ఒకటి, మనకు ఎదురయ్యేది ఒకటి అన్నట్టుగా ఉంటుంది. నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే మానసికంగా కృంగిపోతారు, చాలా ఆవేదనకు గురవుతుంటారు. అంటే నేను అనుకున్నది ఏంటి, నాకు ఎందుకు ఇలా ఎదురవుతున్నాయి, నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు ఇలా అంటున్నారు, నన్ను ఎందుకు ఇలా అపార్థం చేసుకుంటున్నారు, నన్ను ఎందుకు ఇలా బ్లేమ్ చేస్తున్నారు. ఇలా కొంతమంది ఎవరికి చెప్పుకోలేకుండా వాళ్ళలో వాళ్ళే చాలా చాలా బాధపడిపోతుంటారు, మదన పడిపోతుంటారు. మనసంతా కూడా ఒక రకమైన నైరాశ్యానికి గురవుతుంటుంది. అంతే కదా, మన తప్పు లేకుండా అంటున్నారంటే ఖచ్చితంగా వేదనకు గురవుతుంటారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం బాధపడటం మొదలు పెడితే ఈ ప్రపంచంలో ఒక్క రోజును కూడా మనం ప్రశాంతంగా ఎండ్ చేయలేము, ఒక్కరోజు కూడా. ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో ఎక్కడో ఒక్కడ మనకు తప్పు లేకుండానే మనం మాట పడాల్సి వస్తుంది. కొంతమంది మనల్ని ఓర్వలేక అంటే, కొంతమంది అపార్థంతో అంటే, కొంతమంది అసలు ఏ సంబంధం లేకుండా ఏదో ఒకటి అనాలని అనేవాళ్ళు చాలామంది ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మనం తప్పు లేదు అన్నప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో ఎదుటి వాళ్ళ మాటలకి ఎక్కువగా ప్రతిస్పందించకూడదు. మనకు తెలుసు మనం ఏంటి అనేది. మనం వాళ్ళు వేస్తున్నటువంటి నిందలకి కృంగిపోతే మన జీవితంలో ఒక్కడికి కూడా ముందుకు వేయలేం. కాబట్టి మన మీద నిందలు వేస్తున్నారు, మన మీద రాళ్ళు వేస్తున్నారు. ఆ రాళ్ళనే మనం పునాది రాళ్ళుగా మార్చుకొని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేయాలి, ఎదగడానికి ప్రయత్నం చేయాలి. అవసరమైతే ఆ రాళ్ళని, ఆ నిందలని మనం అవకాశాలుగా మార్చుకొని ఎదగాలి తప్ప వాటికే కృంగిపోతూ అక్కడే ఆగిపోకూడదు. ఇక్కడ మీకు ఒక చిన్న కథ చెప్తాను చూడండి. ఇది చూడటానికి చిన్న కథనే కావచ్చు, కానీ దీని నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి మోటివేషన్ ఎంత ఉంటుంది అంటే చాలా నేర్చుకోవాలి. చాలా చాలా మన ఆలోచన విధానంలో మార్పు తెచ్చుకోవాలి. ఒకప్పుడు ఏంటి అంటే, ఒక రైతు దగ్గర ఒక గాడిద ఉండేది. సహజంగా రైతులు, తర్వాత కొంతమంది తిరిగి వ్యవసాయం చేసుకునే వ్యాపారం చేసుకునే వాళ్ళు గాడిదల్ని బరువు మోయడానికి ఉపయోగించుకుంటారు కదా. చాలా వరకు హెల్ప్ చేస్తూ ఆ గాడిద చాకిరీ అంటారు కదా, అలా చాకిరీ చేస్తూ చాలామంది దగ్గర ఒకప్పుడు ఈ గాడిదల్ని వాళ్ళు చాలా ఉపయోగించుకునేవాళ్ళు. అయితే ఒకరోజు ఏమవుతుంది అంటే, ఈ గాడిద నడుచుకుంటూ పోతూ సడన్గా గోతిలో పడిపోతుంది. అసలు కథ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఆ గోతిలో పడిపోయిన అంటే, ఆ గోతి ఏంటి అంటే ఎండిపోయినటువంటి బావి, అందులో నీళ్ళు లేవు. సో లోపల పడిపోయింది, ఎవరు చుట్టూ లేరు, తనకి హెల్ప్ చేసే వాళ్ళు లేరు. ఇక బాగా అరుస్తూ ఉంటుంది అన్నట్టు, హెల్ప్ మీ అన్నట్టుగా, నాకు సహాయం చేయండి అన్నట్టుగా. దాని మాటలు రావు కదా, ఆర్తనాదాలు చేస్తుంటుంది, బాగా గట్టిగా అరుస్తుంటే తన యజమాని ఉన్నాడు కదా, ఆ యజమాని వచ్చేసి చూస్తాడు. ఓ అమ్మో, ఇది లోపల పడిపోయిందిగా, ఎలాగైనా బయటికి తీయాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు. చాలా రకాలుగా ప్రయత్నం చేస్తాడు, కానీ ఆ గాడిదని బయటికి తీయలేకపోతాడు. ఇక లాస్ట్కి ట్రై చేసి ఇక నా వల్ల కాదు అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఏం చేస్తాడు అంటే, మళ్ళీ వచ్చేసి ఆలోచిస్తాడు అన్నట్టు, ఏంది ఇది ఇందులో పడింది, ఇప్పుడు దీనికోసం నేను కష్టపడ్డా రావట్లేదు కదా, ఇంకెక్కువ నేను ప్రయాసపడలేను, ఇది ఎలాగూ వయసు అయిపోయింది దీనిది, కాబట్టి ఈ గాడిదకి వయసు అయిపోయింది, ఈ బావిలో నీళ్లు లేవు, కాబట్టి ఇక ఈ బావిని పూడ్చేస్తే, దీంట్లో మట్టేసి పూడ్చేస్తే ఇక ఈ గాడిద అందులోనే చచ్చిపోతుంది. ఎలాగో నేను దాన్ని బయటికి తీయలేను, దాంతో ఉపయోగం కూడా లేదు, ఈ రెండింటికి నాకు ఉపయోగం లేదు, కాబట్టి ఈ రెండింటికి పరిష్కారం ఒక్కటే, దీన్ని పూడ్చేయడము అనుకుంటాడు. సో ఒక్కడే ఆ పని చేయలేక ఏం చేస్తాడు అంటే, చుట్టూ ఉన్నటువంటి ఒక 4 ఫ్రెండ్స్ని హెల్పింగ్కి తీసుకొని వచ్చేస్తాడు అన్నట్టు ఈ బావిని పూడ్చడానికి. ఇదేం చేస్తుంది, లోపల గాడిద సహాయం కోసం అర్థిస్తుంది, నన్ను ఎవరైనా హెల్ప్ చేసి బయటికి తీస్తారేమో అని. కానీ పైన వాళ్ళ ఆలోచన ఏంటి, దీన్ని సమాధి చేసేద్దాం, పూడ్చేద్దాం అన్న ఆలోచన వీళ్ళది. సో కాసేపటికి వాళ్ళంతా కలిసి మట్టిని బావిలో వేయడం మొదలు పెడతారు. ఇక గాడిదకి సిచ్యువేషన్ అర్థమైపోయిందమ్మా, ఇక నాకు సహాయం అందదు, నన్ను పూడ్చేసే ప్రయత్నం చేస్తున్నారు
అన్న విషయం అర్థమైపోయి నెమ్మదిగా అది ఏం చేస్తుంటుందంటే వీళ్ళు మట్టిని లోపలికి తోస్తూ ఉంటే తన మీద పడుతుంటుంది కదా, ఆ మట్టిని నెమ్మదిగా విదిలించుకుంటూ అప్పటిదాకా అరిచినటువంటి గాడిద మౌనం అయిపోయి ఇక అది తన ప్రయత్నం అంతా ఏంటి అంటే బయటపడటమే ఇప్పుడు. సో వేరే ఆప్షన్ లేదు, తను తానే కాపాడుకోవాలి కాబట్టి తన మీద పడ్డటువంటి మట్టిని వదిలించుకొని దులిపేసుకొని మళ్ళీ ఆ మట్టి మీద నిలబడడం మొదలు పెడుతుంది. ఓకే, వీళ్ళు పైనుంచి మట్టి వేస్తూ ఉంటారు, ఆ మట్టిని తన మీద నుంచి దులిపేసుకొని ఆ మట్టి మీదనే ఆసరాగా చేసుకొని నిలబడుతూ నెమ్మదిగా కాసేపటికి అయ్యేసరికి వీళ్ళు ఏం చేస్తారు, ఎంత పూడిపోయింది బావి అని చెప్పేసి, ఎలాగో గాడిద అరవట్లేదు కదా ఇక అది పూడ్చుకొని పోతుందన్న ఉద్దేశంతో ఎంత పూడిపోయింది అని చెప్పేసి లోపలికి తొంగి చూస్తారు అన్నట్టు. చాలా ఆశ్చర్యానికి గురవుతుంటారు. ఏంటి, గాడిద ఏ మట్టినైతే తను పూడ్చని అని లోపలికి వీళ్ళు వేస్తున్నారో ఆ మట్టినే ఆసరాగా చేసుకొని అది నెమ్మదిగా పైకి వచ్చేస్తుంది. సో మన జీవితంలో కూడా ఇక్కడ చూడండి, ఎంత చిన్న కథే ఇది, కానీ దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎలా అంటే ఒక్కొక్కసారి ఈ గాడిద మీద మట్టి ఎలా పడుతుందో మన మీద కూడా అలా నిందలు వచ్చేసి పడుతుంటాయి. ఇది వినడానికి చిన్న కథలాగా ఉన్న ఇందులో ఎంత పెద్ద నీతి ఉంది, ఎంత పెద్ద మోటివేషన్ ఉంది ఒకసారి ఆలోచించండి. గాడిద మీద మట్టి వేసినట్టే జీవితంలో మన మీద కూడా చాలామంది నిందలు వేస్తుంటారు. ఒక్కొక్కసారి మనల్ని ఓర్వలేక నిందలు వేస్తారు, ఒక్కొక్కసారి మనం సాధిస్తున్నటువంటి విజయాలను చూసి మనల్ని కిందికి లాగడానికి, మనల్ని ఆపేవేయడానికి మన మీద నిందలు వేస్తుంటారు. మనల్ని ఏదో విధంగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంటారు. మనల్ని మానసికంగా దెబ్బ కొడితే ఇక మనం ప్రయత్నాలన్నీ ఆపేసి ఫెయిల్యూర్ అయిపోతాము అని ఆ రకంగా మానసికంగా దెబ్బ కొట్టడానికి నిందలేస్తుంటారు. అయితే వాటిని పట్టించుకోకుండా దులిపేసుకుంటూ ఆ నిందల్ని మనం దులిపేయాలి, చెవుల్లో నుంచి బయటికి దులిపేసేయాలి, మనసు దాకా పోనీయొద్దు, అసలు పట్టించుకోవద్దు. అవసరమైతే ఆ నిందలని వాళ్ళు అన్నటువంటి మాటలని మనం అవకాశాలుగా మార్చుకుంటూ మన లక్ష్యం వైపు అడుగులు వేయాలి తప్ప ఎట్టి పరిస్థితిలో కుంగిపోతూ కూరుకొని పోవద్దు. ఇంకా ఇక్కడ చూడండి, ఈ కథలో 2 ప్రమాదాలు ఉండేదని. ఒకటి ఆల్రెడీ గోతిలో కూరుకొని పోయింది, కింద పడిపోయింది. రెండోది పైనుంచి మట్టి పడుతుంది. అంటే ఇక్కడ గోతిలో కూరుకొని పోయింది, పైకి రావాలి అంటే ఇంకా పైనుంచి మట్టి పడుతుంది. ఈ రెండింటిని ఫేస్ చేయాలి. సో ఒక్కొక్కసారి మనం కూడా కింద పడిపోతుండొచ్చు, నష్టపోతుండొచ్చు, అన్నీ కోల్పోతుండొచ్చు. కానీ గోతిలో పడిపోయినా లేదా కింద పడిపోయినా, ఎంత ఇదిగా కిందికి దిగిపోయినా, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా, ఎన్ని రకాలుగా అయినా సరే మనల్ని మనం పైకి లేపుకున్నటువంటి శక్తి మళ్ళీ మనలోనే ఉంటుంది అని కూడా ఈ కథ నుంచి మనం నేర్చుకోవచ్చు. పైకి రావడానికి అవసరమైన శక్తి మనలోనే ఉంది. ఎంత నష్టపోయినా మళ్ళీ మనం పైకి లేవచ్చు, ఉవ్వెత్తున కెరటంలాగా. అదేవిధంగా తన మీద పడ్డ మట్టినే అది తన ఆసరాగా చేసుకుంది. మనం కూడా మన మీద పడ్డటువంటి నిందలనే మనం ఆసరాగా చేసుకోవాలి, అవసరమైతే అవకాశాలుగా మలుచుకోవాలి. ఇదంతా కాదు, ఒక ప్రేరణగా మలుచుకోవాలి. ప్రేరణగా మలుచుకొని దానితోటి ఆ నిందలతోటి మలుచుకున్నటువంటి ప్రేరణతోటే మనం ఇంకొక మెట్టు ఎదిగి చూపించాలి, పైకి ఎదిగి చూపించాలి, మనల్ని మనం నిలబెట్టుకోవాలి తప్ప మన మీద నిందలు పడ్డాయి అని మనం బాధపడుతూ కూర్చుంటే జీవితంలో ఏది సాధించలేము, మనం ఇంకా లోతుకు దిగజారిపోతుంటాం. కాబట్టి మనల్ని మనం నిలబెట్టుకునేది అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరెన్నైనా అనుకోనియండి, ఎన్ని నిందలు వేసినా వాటిని మనం పట్టించుకోకుండా దులిపేసుకుంటూ ఇక్కడ గాడిదలాగా ఆ నిందలను ఎలా ఆసరాగా చేసుకొని పైకి ఎదిగిందో, పైకి వచ్చేసిందో, అలాగే అంటే తన మీద పడ్డ మట్టిని ఆసరాగా చేసుకుని పైకి ఎలా వచ్చిందో మనం కూడా మన మీద పడ్డ నిందలనే మనం ఒకదాని ప్రేరణగా మార్చుకోవాలి. ఎవరేదన్నా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది చాలా అద్భుతమైనటువంటి నీతి మనం ఈ స్టోరీ నుంచి నేర్చుకోవాల్సింది. మనం కనుక గ్రహించగలిగితే ప్రతి చిన్న విషయం కూడా మనకు ఒక మోటివేషన్ ఇస్తుంది, ఎదురయ్యే ప్రతి కష్టం కూడా మనకి మోటివేషన్ ఇస్తుంది, ప్రతి కష్టం కూడా మనకి ఒక ప్రేరణలాగా పనికొస్తుంది. కాబట్టి నిందలు పడ్డప్పుడు మానసికంగా ప్రశాంతంగా ఉండండి. ఎవరో ఏదో అన్నారు అని బాధపడుతూ కూర్చోవడం కాదు, వాటిని తిప్పికొట్టి మళ్ళీ ఎదిగి మీరు చూపించాలి.